తెలంగాణ రాష్ట్రము ఎవరి కోసం వచ్చింది, దేనికోసం వచ్చింది, వచ్చిన తెలంగాణ ఎవరి చేతులకు వెళ్ళిపోయింది? తెలంగాణ రాష్ట్రం వల్ల మెజార్టీ పలైనటువంటి 60% ఉన్నటువంటి బీసీలకు ఏమన్నా ఒక్క కించెత్తు ప్రయోజనం జరిగిందా? 12 మొన్ననే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం గ్రామ గ్రామాన బ్రహ్మాండంగా జరుపుకున్నాం. 12 సంవత్సరాల తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా, ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యాడా, లేదా భవిష్యత్తులో అవుతాడా? తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, చేశారా? తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, చేసిర్రా? తెలంగాణ వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, చేసిర్రా? పోనీ భవిష్యత్ తెలంగాణలో ఏ పార్టీ అయినా ఈ రోజు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా బీసీనో ఎస్సీనో ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారా? తెలంగాణలో తెలంగాణ కోసం అంగీలు దింపించుకొని జబ్బలు కలిసి రొమ్ము విరుచుకొని నాది తెలంగాణ అంటున్నాం కదా. మరి ఈ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ఇచ్చేటువంటి బాధ్యత ఎవరైనా తీసుకుంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది వాస్తవం, దయచేసి తెలుసుకోండి. ఈ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ యొక్క నినాదం అగ్రకులాల పాలకులకే ఉపయోగపడుతుంది తప్ప ఇది బహుజనులకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడడం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి బీసీలు 24 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత 19 మంది అయ్యారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చినాక ఎమ్మెల్యేల దగ్గర కదా. పార్లమెంట్ సభ్యులు 5 ఉండేవాళ్ళు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చిన తర్వాత 2 బీసీ ఎంపీలు అయ్యారు. తెలంగాణ రాకముందు మంత్రివర్గంలో తెలంగాణ నుండి ఒక దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, కొండ సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, బసవరాజ్ సారయ్య ఇట్లా 5 బీసీ మినిస్టర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 3 బీసీ మినిస్టర్ అయ్యారు. మళ్ళా ఈ 3 బీసీ మినిస్టర్లకు ఏంది? కొండ సురేఖ అటవీ శాఖ, పొన్నం ప్రభాకర్ బీసీ శాఖ, అదేవిధంగా వాకాటి శ్రీహరి పశువుల శాఖ. ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ధర్మాన ప్రసాదరావు, ఒక రఘువీరారెడ్డి, ఒక బొత్స సత్యనారాయణ, ఒక పీతాని సత్యనారాయణ, ఒక బసవరాజ్ సారయ్య, ఒక పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలన్నీ బీసీలకే ఉండేది. నేను అంటున్నా, ప్రాధాన్యత శాఖలు లేవు. 5 ఉంటే 3 వచ్చారు. కనీసం తెలంగాణలో ఇక బీసీ ముఖ్యమంత్రి దేవుడెరు, బీసీ ఉప ముఖ్యమంత్రి అన్న బీసీలకు ఇచ్చిరా తెలంగాణలో? నేను ఒకటే అడుగుతున్నా. కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అదే దళితునికి ఉప ముఖ్యమంత్రికి ఇచ్చాడు, అది రాజయ్య గారికి. మరి శాసనసభ ప్రో లీడర్ ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికి కనీసం ఉప ముఖ్యమంత్రి అని ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలే? 10 ఏళ్ళు కనీసం ఉప ముఖ్యమంత్రి ఇవ్వలే. మరి ఇప్పుడన్నా సరే, కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఇవ్వలే. మరి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. బట్టి విక్రమార్క గారికి, దళితునికి, దళిత బిడ్డకు, మా అన్నకు బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. మరి బీసీలకు ఎన్నికలే? బీసీలకు ఎన్నికలే. మాకు ప్రాతిథ్యం లేనటువంటి తెలంగాణ మాకెందుకు? మాకు రాజకీయంగా అణచివేయడానిక? అంటే ఎమ్మెల్యేలో అన్యాయం జరిగింది, ఎంపీలో అన్యాయం జరిగింది, మంత్రివర్గంలో అన్యాయం జరిగింది, ఉప ముఖ్యమంత్రి కాడ అన్యాయం జరిగింది, అదేవిధంగా పార్టీ అధ్యక్షుల కాడ అన్యాయం జరిగింది. పైగా ఏమైంది? తెలంగాణ వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీలను ఎవరు బర్తరఫ్ చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చినాక ఓ దళిత బిడ్డ, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తెలంగాణ రాజకీయ పార్టీలు ఒక దళిత బిడ్డ రాజయ్యను బర్తరఫ్ చేశారు.
ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు మెడలు పెట్టి. ఇప్పటికి స్టిల్ నౌ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంటే ఆయన రోజు అవమానిస్తున్నారు. ఒక వాకాటి శ్రీ గారు ఉంటే ఆయన రోజు అవమానిస్తున్నారు. అంటే బీసీలకు ఎస్సీలకు తెలంగాణలో అసలు రాజకీయ గౌరవమే లేదు, ప్రాతినిధ్యమే లేదు. ఇంకెందుకు సోదరులారా, ఇలా ఈ రాజకీయాన్ని ఇట్లా పెడితే తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలైనటువంటి ఎంపీడీసీ, జెడ్పీడీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలైన బీసీలకు 34%. తెలంగాణ వచ్చినాక ఆ రిజర్వేషన్ ఎంత వచ్చినాయి? 18%కు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 18%కు వచ్చినాయి. అంటే బీసీలకు న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34, తెలంగాణ వచ్చినాక 18. ఇంతెందుకు, మేము పోరాడి 2008లో అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను పెట్టించినాం. పేదవాడు, ఒక పేద బీసీ బిడ్డ ఉన్నత చదువులు చదువుకోవాలని. అది కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి లాస్ట్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు ఫీజుల రియంబర్స్మెంట్ అమలు జరిగింది. నిబంధనలు పెట్టలే, కండిషన్లు పెట్టలే. గ్రీన్ ఛానల్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి 3 నెలలకు ఒకసారి ఫీజులు ఇచ్చాడు. మరి ఇవాళ తెలంగాణలో ఫీజుల రియంబర్స్మెంట్ ఎక్కడ పోయింది? ఫీజుల రియంబర్స్మెంట్ పీక విసికేశారు. ఫీజుల రియంబర్స్మెంట్ ని తెలంగాణ ప్రభుత్వాలు, అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల ప్రభుత్వాలు 14 లక్షల మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువుకోని కుట్టయ్యల ఫీజుల రియంబర్స్మెంట్ ను ఎత్తివేస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరు సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అంటున్నా, తెలంగాణ కోసం త్యాగం చేసింది ఎవరు? ఒక ప్రొఫెసర్ జయశంకర్ బీసీనే కదా ఈ తెలంగాణ సిద్ధాంతాన్ని రూపొందించింది. ఒక తెలంగాణ కోసం మొదటి రాజీనామా చేసింది ఎవరు? కొండ లక్ష్మణ్ బాబుజీ కదా, బీసీనే కదా. తెలంగాణ తొలి అమరవీరుడు ఎవరు? ఒక విద్యార్థి నాయకుడు బీసీ బిడ్డ కాసో శ్రీకాంత్ చారే కదా. అదేవిధంగా ఎన్సీసీ గేట్ కాడ మంటల్లో మాడిపోయినటువంటి సిరిపురం యాదయ్య విద్యార్థి నాయకుడు బీసీనే కదా. ఉద్యోగిగా ఉంటూ, కానిస్టేబుల్ ఉద్యోగం ఉంటూ అమరుడైనటువంటి సర్వీస్ పిస్తోల్తో కాల్చుకున్నటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య ఒక బీసీనే కదా. 1200 మందిలో ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంత్ చారి, సిరిపురం యాదయ్య వీళ్లతో పాటు 1200 మందిలో బలిదానాలు చేసుకుంటే తెలంగాణ కోసం 1100 మంది బీసీ బిడ్డలే. 1100 మంది బీసీ బిడ్డలే. మరి 1100 మంది బీసీ బిడ్డలు బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బీసీలకు వచ్చింది ఏంది? భవిష్యత్తులో మీరు చూడండి మిత్రులారా, భవిష్యత్తులో కూడా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాడు అని ప్రకటిస్తున్నారు. ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి. భవిష్యత్తులో కూడా తెలంగాణ నుంచి ఎవడు బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాడు అని ప్రకటిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు మొన్న 100 సమావేశాలు చెప్పాడు. ఇప్పటికీ 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. తెలంగాణ ప్రజలారా, ఆల్రెడీ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా మళ్ళీ 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. అదేవిధంగా ఒకవేళ ఈయన అధికారంలో రాలేడనుకో, దాన్ని కూడా ఖండిస్తున్న రేవంత్ రెడ్డి కాదు ఒక బీసీ ముఖ్యమంత్రి ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఖండిస్తలేరు, అధిష్టానం కూడా ఖండిస్తలేదు.